ఏకాదశి ఏకాదశి ఏకాదశిలో ఏకాదశి మాసంలో మనం ఉన్నాం. ఈ రోజున గోదాదేవి ఒక చిలికెత్తులో సంపూర్ణమైనటువంటి ఒక చిలికెత్తుని అందాలు రాసినటువంటి ఒక రోగిని నిద్ర పోసాన్ని కోరుతున్నది. கொடக்கை வேணுகல்லை பலகண்ணன் சற்றால் திரஞ்சனை திருச்சை முட்டமன் கோவலல் மார்படையை முட்டவல்கள் பிரம்பலை கோதராய் சற்றுதனின் பிள்ளாய் நடுதன் முற்றமரங்கம் துகிலில் பேரவாடா சற்றாலே பெரோடே செல்லட்டின்னி இடமேலை வாரிலோ ரெவாமாய் సుగుణారాధి అందాల ముప్పై గోపికను పేర్కొనడంలో గోదావరి పాసన కోరుతున్నది. ఓ గోపికమని ఒకవైపు దృఢతో కూడి ఉన్న ఆవులు బయట గురువైన కుదురుని పాలు సుద్దుతూ మరోవైపు శత్రు బలాన్ని నశించి ధైర్య సాహసాలు ప్రదర్శిస్తూ దోషరహితైన ఎదువంచుల్లో పుట్టిన బంగార జైలుకు పుట్టినది మెడలు పాముల పాము పడవంటి జగన్నాథావంటిన అందాల రాణి నీవు మనమయ్యూరు వంటి ఛాయమైన వెదిలాడివి లేచినప్పుడు చుట్టుపక్కల ఉన్న మన నేర్చులందరూ నీ వాటి మీదకి వచ్చి నీలమేఘశ్యామ శ్రీకృష్ణుని నోరాల గానం చేస్తారు ఒలకు కలకు లక్ష్మీకరమైన శుభలక్ష్మి గల నీవు ఇంకా నిన్ను తగలని వెంటనే వ్రతాచరణ మాతో బయలుదేరవలసింది. ఇంకా నిద్రపోతున్నావు అందాల రాష్ట్రాన్ని ధరిస్తున్నావా? మీకంటే అందగాడే ఆ కృష్ణుడు నీలమేఘశ్యాముడు గోపాలనాయుడు ఆయన్ని అందరూ కూడా కృష్ణ ముకుంద మురారి ఏ నీలమేఘశ్యామ అని చెప్పని హనుమాని గది జాతి చైతన్యం శ్రీమన్నారాయణ లక్షలు అంటూ గానం చేస్తున్నామే. ఆ గానాన్ని కట్టట్లేదా? ఇంకా నిద్రపోతున్నావు ఏదమ్మా లేచిరా ఏ వృతాలు చేసావో ఇంత అందమైన శరీర భాగాన్ని నమ్మించింది ఆ స్వామివారి అనుగ్రహంతో. ఆయన నీకంటే ఆయన మోహనాగారు ఆయన పరమేశ్వరే మోహించాడు. మోహినాగారు తెలుసుగా. ఎందుకని ఎవరు మోహించాలని వచ్చినాయా? అమృతమూర్తించారు దేవాలను నక్షత్రాన్ని కలవాడుతున్నారు తలవాడుతున్నారు. సరే దాంట్లో ఏమొచ్చింది బాగా ఏమవుతుంది? అమృతం వచ్చిందా? అందమానికి అమృతం వచ్చింది, విషం వచ్చింది, కాలక విషం వచ్చింది. ఆ విషయాన్ని గాలికి అందరూ పరిగెత్తున్నారు. గాలి ఎదురే మనిషికి అటువంటి విషయాన్ని భరించలేక పరిగెత్తుతున్నారు. ఆ పరిగెత్తుతుంటే అప్పుడు సరే పరమేశ్వర సిద్ధాంతం జగానికి గెలపడని ఆయన విషయాన్ని ఆవహించి అర్పిస్తున్నాడు. భక్తులు కట్టలు అన్ని కట్ట నేల కానుంటారు. కట్ట దగ్గర లోపలైతే మళ్ళీ లోపల దేవ లోకాన్ని గద్దలు బయటకు వస్తే ప్రపంచం అందుకని నేను అన్న తర్వాత అమృతం రాగానే విషయం తగ్గిద్దారు తగ్గిద్దారా నాకి 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 బంగారం తీసుకొచ్చుకోండి. ఎటువంటి సిద్ధడికెట్టే పరిగెత్తాం. సిద్ధడికెట్టే వాళ్ళకి మీ పీడు లేని దాంట్లో అడుగుతున్నారు. అక్కడ బంగారం అందుకుంటారా? అట్లాంటి బంగారం అంటే వీళ్ళు అమ్ముతుంటే కావలేదు కదా. అక్కడ అమృతం తీసుకుంటారు. ఇవాళ అడుగుతున్నారు. రాక్షసులు దేవాలయాలు పెట్టుకోలేదు. సరే అప్పుడు ఏం చేశారు? అది ఎట్లా కాదు, నేను అందరి మంది అప్పుడు శ్రీ విష్ణుమూర్తి వచ్చారు. అందరి ఆయన మీకు పట్టుకొని చేత కాలేదు, మీరు రావాలి. విష్ణుమూర్తి వచ్చారు. ఆ అబ్బాయి ఇట్లా కాదు, ఇట్లా ఎలా కాదు, ఎవరు పూజ కూర్చోండి ఎక్కడ గుడిలో పడతాం. నాకు నాకంటే కొద్దిగా ఏం చేస్తారు లైన్ చిన్న ప్రకారం అందరి వసతంలో అట్లాగే మీరందరూ వసతులు లైన్ ఉంచండి. అందరూ కూడా మొత్తం సరే అని చెప్పి రాష్ట్రంలో దేవతంలో లైన్ కూర్చుంటున్నారు. ఈయన ఆగగా మోహన ఆయన శ్రీ విష్ణు మోహన వయ్యారంగా నడుచుకుంటూ చూస్తూ ఆయన అయిపోయారు. చూసుకుంటూ కూర్చున్నాను రాష్ట్రం. ఇది ఏమన్నా చేశారు
ఇది విష్ణుదేవ దేవత పడగా దేవతందరూ వస్తుంది రాక్షసు ట్రైనింగ్ ఇది రాహు కీలు చిన్న రాక్షసు వాళ్ళు ఏం చేశారు ఏదో మాయగాడు మనకి ఎవరు లేదు ఎవరు లేదు రాక్షసు లేదు అంటే ఏం చేశారు మాయ మాయ ఏం చేశారు వాళ్ళు దేవత రాక్షసు వాళ్ళు అనేది వాళ్ళు ఏం చేస్తున్నారు సరే మాల అలవాటు దేవత వర్షంలో దేవతన్నాను ఆయన కూడా రాబోయేది కూడా సూర్యుడు చెప్పుడు చూశాడు స్వామి అభ్యాసం అయిపోయేదో రాహు నేను వచ్చేసాడు తాగేశాడు అప్పుడు ఫోటో తీసిందండి అప్పుడు ఎట్లా వేసి స్థాపించాడు అప్పుడు అప్పటికే కట్ట అమ్మ దిగాడు వల్ల చాలా కట్ట దిగింది మొట్టేమో కట్ట రెండు లాగాలి అదే ఒక రాహు ఒక కేతు అదే గ్రహానికి సూర్యుడు చెప్పారనే ఉద్దేశంతో ఈ సంవత్సరం పట్టుకోవడం కోసం సంవత్సరానికి ఉండడానికి వాళ్ళని గ్రహం పట్టుకుంటారు అనమాట అదే గ్రహం అంటారు ఆ రాహుకేతువులు సూర్యచంద్రుడు సాక్షి చూసి తిప్పాడు విష్ణుమూర్తి అమృతాపన వేశారని కక్షతో వాళ్ళు విశ్వవంతున్న వాళ్ళకి 2000 వాళ్ళని కొడతారు అది రాహు గ్రహము సూర్యగ్రహం వచ్చే కారణం అట్లానే ఆ మోహనాకారులు ఆయన ఎవరి రాక్షసుని దేవత అనుభవించాడు అటు మోహనాకారులు కంటే అంతకంటే కాదమ్మా ఎంతో చూసి నిద్రపోతున్నా ఉన్నాము అటు మోహనాకారు మీరు చేస్తున్నాము మీరు కూడా వచ్చి దగ్గర మమ్మల్ని ఆదిత్య మమ్మల్ని అనుసరించు ఆ స్వామివారిని చూపిస్తామని చెప్పి బోధాలే చెప్పుకున్నాం ఎట్లా చేయాలి ఏంటి 2 మాసాలు చేయాలి ఎన్ని లేవాలని చెప్పాం ఎన్ని లేవాలని చెప్పాం 5 నిమిషాలు లేవాలి అన్ని ఏం చేయాలి గిలేరు ఎన్ని చాలా లేదా స్నానం చేయాలి స్వామివారి పెట్టుకొని అక్కడ స్వామి అర్థం చేయాలని చేయలేదు పూజారాలు గౌరవ చేయాలని చెప్పాం 16 పూజారంటే 16 చూడండి 16 ఏం చెప్పినప్పటికీ మొన్న 6 4 అదే పూజారాలు ఏంటంటే నేను చెప్పినా స్వామివారిని ఏం చేసాం స్నానం చేసి పడుకు తీసాం పూజ పెట్టాం ఏంటంటే పుష్ప వేసాం పూజ పెట్టి అంత తీసాం గంగం తర్వాత పుష్పం గంగమయాన్ని గంగ స్వామి ఇప్పుడు సిద్ధిగా శాసనాలు అష్టోత్తరము గోవిందనామాలు మనం ఆ స్వామివారికి నిర్ణయించుకోవాలి చదువుకోవాలి అది పారాయణ అయిన తర్వాత అప్పుడు ధూపం సామాన్ గట్టిగా అవుతుంది ధూపాన్ని అన్ని సాక్షాత్ దేవుడికి సమర్పయాలి దేవుడు లేకపోతే ఆ దేవుడు కాదు స్వామివారి వెలిగించాలి నిశాదేవాలు ఏంటి అంటారు స్వామివారి పార్టీ మంచి దేవుడు ఇక్కడ స్వామివారి మళ్ళీ దేవుడు ఇస్తాం దేవుడు సమర్పయాలి తర్వాత దేవుడు అర్థం సమర్పయాలి నీళ్ళు తర్వాత అర్థం కావాలన్నా అప్పుడు స్వామివారికి ఇక నివేదన అవసరం పూర్వపడిన అడిగే అవసరం నివేదన కానీ ఈ ధనుర్మాసంలో ఇప్పుడు నివేదన అంటే ఈ రోజులో ఆలోచిస్తాం ధనుర్మాసంలో చెప్పారు ఏమంటే నాకు లండన్ చేసినండి కదా బూది ఎప్పుడు పెట్టుకుంటారు ధనుర్మాసంలో చెప్పారు ఏం చెప్పారు కట్టు పొంగలి బియ్యము రసం కలిపినటువంటి పదార్థాలు ఇప్పుడు పెట్టాలి స్వామివారికి బియ్యంతో సమానం రసం పోయాలి లేదా బియ్యంతో సవర్ణ చూడండి బియ్యంతో రసం లేదా చూడండి చూడండి అట్లా రసం బియ్యం కానీ కలపం అంటే గట్టి పొంగలి అది ఫస్ట్ రెండోది దద్దోజనం పెరుగు పని మూడోది చక్కెర పొంగలి పాలు పెరుగు పాలను పంచదార బెల్లం తర్వాత దశలకు బియ్యం చక్కెర పని చక్కెర పని తర్వాత 4 పులిహోర చిత్రాన్నం ఈ 5 అన్న పదార్థాలే స్వామివారికి ఏదో ప్రకారం నివేదన చేసుకోవాలి ఆ రకంగా స్వామివారికి నివేదన చేసుకోవాలి నివేదన తర్వాత ఇందులో కదా పాదయ పానీయ సమర్పణ అಷ್ಟು అన్ని సమర్పయాలి తర్వాత మధ్య మధ్య పానీయ సమర్పయాలి మధ్య మధ్య పానీయ సమర్పయాలి కానీ అయిన తర్వాత